హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టైగర్ లైనప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రజెంట్ వార్ 2 చేస్తున్నారు. ఆయన వార్ 2 కంప్లీట్ అయిపోయింది. ఆ సినిమా ఫస్ట్ లుక్ కానీ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇలా ఉంటుందని కానీ అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. అయితే టైగర్ లైనప్లో వార్ 2 మల్టీ స్టార్ అది కాసేపు పక్కన పెడదాం. దాని తర్వాత ఫ్యాన్స్ అందరూ అసలు ఈ సినిమా ముందు గ్లిమ్స్ అనౌన్స్ చేసేయండిరా బాబు అన్న రేంజ్లో ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే అది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్. ఒక కేజీఎఫ్, ఒక సలార్, ఈ సినిమాల తర్వాత ఒక మాస్ డైరెక్టర్, ఒక మాస్ హీరో, ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఏ జానర్లో ఉంటుంది, అసలు ఎన్టీఆర్ని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్లో ప్రొజెక్ట్ చేయబోతున్నాడు, ఎలా చూపించబోతున్నాడా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ అయితే చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తాలూకు షూటింగ్ జనవరి 26 రిపబ్లిక్ డే తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. దీనికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ మలయాళంలో వన్ ఆఫ్ ది టాప్ హీరో టోవినో థామస్. సో అతను ఈ సినిమాలో క్యారెక్టర్ చేయబోతున్నాడు. దానికి సంబంధించినటువంటి లుక్ టెస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. క్యారెక్టర్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్ కన్ఫర్మేషన్, అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఎవరెవరు ఏ క్యారెక్టర్ చేయబోతున్నారని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారు. దాని తర్వాత రుక్మిణి వసంత్, ఆమె కూడా మలయాళంలో ఒక ఫేమస్ హీరోయిన్. ఆమె ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు ఎన్టీఆర్ గారి సరసన. మరి ఆమె మెయిన్ లీడా లేకపోతే సెకండ్ హీరోయినా లేకపోతే తనకి ఏమన్నా కీ రోలా అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాలి. ఇప్పుడు విషయం ఏంటంటే కర్ణాటకలో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు జనవరి 26 తర్వాత ఒరిజినల్ లొకేషన్లో. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఏదైతే అంటే కేజీఎఫ్, సలారు బ్యాక్ డ్రాప్ కానీ కథ కానీ కొంచెం సేమ్గా ఉంటుంది. రాజ్యాలు, కుర్చీలు, ఈ కైండ్ ఆఫ్ కథ, కానీ ఎలివేషన్స్ వేరేగా ఉంటాయి. ప్రశాంత్ నీల్ మార్క్ కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క ఫైట్ సీన్లో కానీ డైలాగ్స్లో కానీ. కానీ ఎన్టీఆర్ సినిమా అది కాదు. ఎన్టీఆర్ సినిమా టోటల్లీ డిఫరెంట్ జానర్. అంటే ఒక కొత్త జానర్లోకి డైరెక్టర్ అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్ గారి కథతో. ఎన్టీఆర్ గారిని ఇప్పటి వరకు రాజమౌళి ఒక రకంగా ప్రజెంట్ చేశారు, సుకుమార్ ఒక రకంగా ప్రజెంట్ చేశారు, త్రివిక్రమ్ ఒక రకంగా ప్రజెంట్ చేస్తే ప్రశాంత్ నీల్లో అంతకు మించి ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ జనరేషన్లో మాస్ని రీడిఫైన్ చేసినటువంటి ప్రశాంత్ నీల్ మాస్ హీరోతో ఒక కొత్త జానర్లో అడుగుపెట్టి మాస్ని ఇంకో రకంగా రీడిఫైన్ చేసినటువంటి సినిమాగా ఇది కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ గారే చెప్పారు ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. అంటే అనుకోవచ్చు మన ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది, ప్రశాంత్ నీల్ ఏ రేంజ్లో దీన్ని తెరకెక్కిస్తున్నాడు అని చెప్పేసి. సో షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కర్ణాటకలో ఒరిజినల్ లొకేషన్లో షూట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది. సో గెట్ రెడీ టు అంటే బ్రేస్ యువర్ సెల్ఫ్. టైగర్ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా కాబోతుంది ఇది. కలెక్షన్స్ పరంగా కావచ్చు, ఈ సినిమా తర్వాత టైగర్ స్థాయి ఒక రేంజ్లో. ఎందుకంటే ఇప్పుడు వార్ 2 తర్వాత ఆబ్వియస్లీ పాన్ ఇండియా వైడ్గా ఆయన ఆర్ఆర్ఆర్తో ఒక రేంజ్లో వెళ్ళిపోయారు. దేవరా కూడా నార్త్లో రిలీజ్ అయింది. ఇప్పుడు వార్ 2తో మరింత దగ్గర అయిపోతారు ఆడియన్స్కి. ఇదంతా కూడా ఒక వార్మప్ లాంటిది. ప్రశాంత్ నీల్ సినిమా అసలైన సినిమా. ఆ సినిమా ఇండియా వైడ్గా క్రియేట్ చేసే సెన్సేషన్ కోసం ఫ్యాన్స్ అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఈ కాంబినేషన్ తాలూకు గ్లిమ్స్ కోసం అయితే చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారు, ఏ రేంజ్లో ఈ సినిమా ఉండబోతుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.